తెలంగాణ వ్యాప్తంగా గల 1,11,00,000 పైచిలుకు కార్మికులకు కనీస వేతనాలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని ఐఎన్టీయూసీ సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ ధర్మపురి చెప్పారు. శుక్రవారం గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దాదాపు 12 సంవత్సరాలుగా రాష్ట్రంలో కనీస వేతనాల సమగ్ర సవరణ జరగకపోవడంతో కార్మికులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. అలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ గా జనక్ ప్రసాద్ బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజు నుండి కార్మికుల కనీస వేతనాల పెంపు కోసం నిరంతరం కృషి చేశారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత మంత్రులు ఉన్నతాధికారులను పలుమార్లు కలిసి కనీస వేతనాల పెంపు అవసరాన్ని వివరించడంతో పాటు కార్మికులకు న్యాయం జరిగేలా సమగ్ర నివేదికలు, సూచనలు సమర్పించినట్లు తెలిపారు. జనక్ ప్రసాద్ కృషి ఫలితంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. దాదాపు 5 దశాబ్దాలుగా కార్మిక ఉద్యమంలో కొనసాగుతున్న నాయకుడిగా జనక్ ప్రసాద్ కార్మికుల సమస్యలను లోతుగా అర్థం చేసుకుని కనీస వేతనాల పెంపు అవసరాన్ని మంత్రివర్గ ఉపసంఘానికి పదే పదే వివరించారని తెలిపారు. దీంతో ఉపసంఘం కార్మికులకు న్యాయం చేసే విధంగా వేతనాల పెంపు నిర్ణయాన్ని తీసుకొని ముఖ్యమంత్రి ఆమోదానికి పంపిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కనీస వేతనాల్లో ఎటువంటి పెంపు లేకపోయినా ప్రస్తుత ప్రభుత్వం జూన్ 1వ తేదీ నుండి కొత్త వేతనాలను అమలు చేయాలని నిర్ణయించడం కార్మిక లోకానికి గొప్ప ఊరటనిచ్చే విషయమని ధర్మపురి పేర్కొన్నారు. ప్రభుత్వం కార్మికులను 3 జోన్లు 4 కేటగిరీలుగా విభజిస్తూ కొత్త వేతన వ్యవస్థను అమలు చేయనుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని ఏళ్లుగా దరిదాపుగా 12 సంవత్సరాలకు పైగా శ్రమజీవులు ఏదైతే కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారో, అవుట్సోర్సింగ్ కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ జీతాలు పెరగకుండా అధ్వానమైన పరిస్థితుల్లో వాళ్ళ జీవన ప్రమాణాలు ఉన్నాయి. దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం 2023 డిసెంబర్లో రాగానే మరి ఆ ఎన్నికల హామీలో భాగంగానే కాంట్రాక్ట్ కార్మికులకు కూడా మంచి జీతాలు పెంచాలి, వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచాలి, మన ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలనే ఉద్దేశంగా రేవంత్ రెడ్డి గారు ఒక ఆలోచన చేసి మంచి అనుభవం ఉన్న నాయకుడిని తీసుకొని మా ఐఎన్టీ సెక్రటరీ జనరల్ డాక్టర్ జనక్ ప్రసాద్ గారిని తెలంగాణ రాష్ట్ర మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డు చైర్మన్గా వేసి ఆ కమిటీని కూడా 2 నెలల్లో పూర్తి కమిటీని వేసి మరి 7 సార్ల కమిటీని కూర్చొని కమిటీకి సంబంధించిన రిపోర్ట్లను గత 9 నెలల కిందనే ప్రభుత్వానికి పంపడం జరిగింది. అంతేకాకుండా ఐఎల్ఓ ప్రతినిధులను కూడా పిలిచి, కంపెనీ ప్రతినిధులను కూడా పిలిచి మరి దానికి సంబంధించిన వాళ్ళ జీవన ప్రమాణం ఎట్లుండాలి, జీతభత్యాలు ఎట్లుండాలి, డిఏ ఎట్లుండాలనే ఉద్దేశంగా ఆ రిపోర్ట్లో పంపి ప్రభుత్వాన్ని నివేదించిండు. దాన్ని రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో 4 మంత్రులతోని ఆ సబ్ కమిటీ వేసి నిన్న సాయంత్రం ఆ ప్రకటన చేయడం జరిగింది. దానికి అనేకమైన కృషి మా గౌరవ రాష్ట్ర మంత్రి ఐటీ శాఖ మంత్రివర్యులు, పరిశ్రమల శాఖ మంత్రి గౌరవ శ్రీధర్ బాబు గారు బాగా చొరవ తీసుకొని ఇటు బట్టి గారిని, వివేక్ గారిని, వేమ నరేందర్ రెడ్డి గారిని, ఇతర మంత్రులను, ఇక్కడ కోల్బెట్ శాసనసభ్యులందరినీ కలుపుకొని మరి ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడం జరిగింది. దానికి అనేక పర్యాయాలు ఇటు ఢిల్లీకి, ఇటు హైదరాబాదుకు అనేక పర్యాయాలు మా సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ కృషి చేయడం మూలాన మరి వారి యొక్క కృషి ఫలితమే ఇవాళ కనీస వేతనాల పెంపు జరిగింది. దానికి స్కిల్డ్, అన్స్కిల్డ్కు సంబంధించిన, సెమీ స్కిల్డ్కు సంబంధించిన, హై స్కిల్డ్కు సంబంధించిన కార్మిక వర్గానికి అంతా డీటెయిల్గా నిన్న టీవీలలో చెప్పడం జరిగింది. వారందరికీ ఇవాళ వాళ్ళ కుటుంబాలలో మరి ఆనందం వెల్లివిరుస్తూ ఉంది. దీనికి కారణం మా సెక్రటరీ జనరల్ డాక్టర్ జనక్ ప్రసాద్ గారి కృషి మరవలేనిది. శ్రీధర్ బాబు గారికి, ఆ సబ్ కమిటీకి, కోల్బెల్ట్ ఎమ్మెల్యేలందరికీ ఐఎన్టీయూసీ పక్షాన, కాంట్రాక్ట్ కార్మికుల పక్షాన మేము హర్షం వెలుపుస్తూ ఉన్నాం. వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నామని మనవి చేస్తూ ఉన్నాను. ఈ విలేకరుల సమావేశంలో ఐఎన్టీయూసీ నాయకులు దాస్ శ్రీనివాస్, గడ్డం కృష్ణ, పోతరబోయిన సమ్మయ్య, తిరుపతి గౌడ్, తాటి రాజయ్య, గడ్డం వెంకటేశ్వర్లు, రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.